హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఇదేంటి తెలిసి ఆకులు అండి. అండ్ యాక్చువల్గా దీనిపైన నేను ఈరోజు స్పెషల్ ఏంటి తెలిసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బీట్రూట్ చపాతీ విత్ ఆలూ కర్రీ అండి. సరే చూద్దామా, ఇదంతా వాష్ చేసి పెట్టుకుని దీనిలో తిందామా? సరేనా, రండి చూద్దామా. దీనిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం ఉంటుంది. ఇది రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇక జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. బీపీని నియంత్రణ చేస్తుంది. ఎముకల్ని దృఢపరుస్తుంది. అలాగే గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక చూద్దాం ఎలా తయారు చేయాలి. ముందుగా నేను బీట్రూట్ని తొక్క తీసుకొని కడిగేసాను. కడిగేసి ముక్కలు కట్ చేసి మిక్సీలో పెట్టుకున్నాను. ఇంకా గోధుమ పిండి వేసుకున్నాను. అందులో ఇక సాల్ట్, కస్తూరి మేతి వేసుకున్నాను. ఇంకా గరం మసాలా, జీరా పౌడర్, ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా కలుపుకున్నాను. చూడండి, ఇక అందులో ఇది బీట్రూట్ మనం మిక్సీ చేసాం కదా, ఇది పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కాస్త కలుపుకోవాలి. చూడండి, హాఫ్ అన్ అవర్ ఉంచి పెట్టాలి. దానిపైన డక్కని పెట్టేసి జస్ట్ ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఉంచి పెట్టాలండి. బాగుంటుంది. ఇక రొట్టి చేసుకుని వేసేయడమండి. చూడండి, వేసేసి రెండు పక్కల కాల్చుకున్నాక నేను 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. నేను అది ముందు కాలాలండి. కాలాకనే గీ వేసుకోవాలి. మీరు కూడా చూడండి ఎలానే చేయండి, బాగుంటుంది. ఎమ్మీగా టేస్టీగా. దీంతో నేను ఆలూ కర్రీ చేశాను. చూడండి, సింపుల్ రెసిపీ అండి. నువ్వులు వేసుకొని చేసిన ఆలూ కర్రీలో బాగుంటాయి పిల్లలకి. చూడండి, సింపుల్గా బాగుందా? చూడండి, మీరు కూడా ఎలానే పిల్లల్ని ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇదేంటి మా ఇంట్లో అయితే ఇదేంటి బీట్రూట్ చపాతీ విత్ ఆలూ కర్రీ అండి. చూద్దాం ఎలా ఉంది, చేద్దాము. సింపుల్గా చేసే ఇంట్లో ఏది ఉందో అదే చేయండి. నాకు 2 బీట్రూట్ తీసుకొని మిక్సీలో పెట్టి చేశాను. చూడండి, మీరు రెసిపీ చూడండి ఎలా ఉంది చెప్పండి. చూద్దాం ఎలా ఉంది. మార్నింగ్ పిల్లలకి ఇది ఇస్తే చాలా హెల్త్ బాగుంటుందండి. యాక్చువల్గా బీట్రూట్ పిల్లలు తినరు కాబట్టి దీనిలో మిక్సీ చేసినా గ్రైండెడ్ చేసినా బాగుంటుంది. చూద్దామా. చాలా బాగుంది. మీకు తెలిసిందే కదా, నేను ఆటోక్లో తింటాను అనేసి. ఆటోక్లో కూడా తింటే చాలా మంచిది. చాలా బాగుంది, ఎమ్మిగా. నేను పిల్లలకైతే ఇలా పెట్టేస్తాను. చూడండి, ఇలా తిందామా. చాలా ఎమ్మిగా ఉంది. హెల్త్ చాలా మంచి. మీరు కూడా ట్రై చేయండి. సరే, మళ్ళీ కొంచెం పిల్లలు టిఫిన్ పెట్టాలి, నన్ను కూడా టిఫిన్ చేయాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.